నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. వర్మ గారు, పిఠాపురం వర్మ గారికి సంబంధించి ఆయనకున్న పేరు అవంతా అందరికి తెలిసిందే. జనసేనకి ఎలా సపోర్ట్ చేశారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంని ఎలా గెలిపించుకున్నారో కూడా అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు పదే పదే ఈ విషయం చెప్పారు. అయితే ఇప్పుడు సాక్షి కావచ్చు, కొన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని అనుబంధ ఛానళ్ళు కావచ్చు, ఈ ఇష్యూని చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చేసి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్ఛార్జ్గా తొలగించేశారని చెప్పేసి అక్కడ విషపు చుక్కలు చిమ్ముతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? అంటే వర్మ గారు వైసీపీ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా? తెలుగుదేశం పార్టీ. మరి వాళ్ళకేం పని? వర్మ గారు మాజీ శాసనసభ్యులు, ఆయన స్వతంత్రంగా గెలిచినటువంటి వ్యక్తి. స్వతంత్రంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడై ఆయన స్వతంత్రంగా గెలిచాడు. అక్కడ స్వతంత్రంగా గెలిచి తెలుగుదేశం పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగాడు. 2019లో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన అక్కడ పోటీ చేశాడు, ఓడిపోయారు. సహజంగానే ఆ నియోజకవర్గంలో ఆయనకి పట్టున్నమాట వాస్తవం. అది తెలుగుదేశం పార్టీ తోటి ఆయన కొనసాగుతున్నందువల్ల తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయనదే సీట్ అని అందరూ భావించారు. ఆయన భావించాడు. భావించినప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థానం కేటాయించడం జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇద్దరు కలిసి చక్కగా చేసుకున్నారు. గెలుపోవటం అనేది సహజం. కానీ అక్కడ పొత్తు ధర్మంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే 164 స్థానాలు వచ్చినాయో అక్కడ కూడా అత్యధిక మెజార్టీతో వచ్చి 71,000 చిల్లర పైచిలకు మెజార్టీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవటంలో వర్మ గారిని మనం తక్కువ చేయాల్సిన పని లేదు. ఆయన మనస్ఫూర్తిగా చేసినందువల్లే పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు మన పొత్తు ధర్మం అని చెప్పని చేసుకుంటూ ముందుకెళ్లారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, పొత్తు ధర్మం ఏంటి, పొత్తు మనం ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి, ఇంకొక 3 పర్యాలు ఇదే పొత్తు కొనసాగితే మనమే అధికారంలో ఉంటే తప్ప ఈ రాష్ట్రం గాడిన పడదు అని చెప్పని వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచించుకుంటున్నారు. మీరు గమనించుకోండి, ఇక్కడ వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు రాష్ట్రం ముఖ్యం అంటున్నాడు, ఆ తర్వాత పార్టీ అంటున్నాడు. అవునా? అంటే ఆయన అంత పొత్తు ధర్మం ప్రకారం కలిసిపోయి చంద్రబాబు నాయుడు గారు వాడు కలిసిపోయి ముందుకెళ్తున్న క్రమంలో చిన్న చిన్న పొరపచ్చలు నాయకుల దగ్గర, అంటే స్థానిక నాయకులతో వచ్చే చిన్న చిన్న పొరపచ్చల వల్ల ఈరోజు మీరు ఇందాక అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి అదొక ఆయుధంగా మారుతుంది. సహజంగా ఏ విధంగా ఉంటుందంటే ప్రతి పార్టీలో కూడా వాళ్ళ పేరు మీద వాళ్ళ అకౌంట్లో వేరే పార్టీ వాళ్ళు ఉంటారు. ఇది ఒకటి గమనించుకోవాలి. వాళ్ళు ఈ పార్టీ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టే దాంట్లో అవి చూసి, అంటే మా పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి చూసి ఆనందపడేవాళ్ళు సహజంగానే దాంట్లోకి వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి అలాంటి అవకాశం ఇవ్వకుండా చూడాల్సింది ఎవరు? వీళ్ళే కదా. అతను ఉప ముఖ్యమంత్రి, ఆయన గెలిచాడు. రేపు పొద్దున మళ్ళీ అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తాడు. వర్మ గారు అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడి నుంచి పోటీ చేయడు కదా. రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది, అందరూ చూస్తూనే ఉన్నాం. మొన్న ఆ బిల్లు ఎన్నికిపోయినా కూడా మళ్ళీ త్వరలోనే దాన్ని తీసుకొని వస్తారు, జరగబోతుంది. ఆ జరగబోతున్న దాంట్లో వర్మ గారికి కేటాయించకపోతే వర్మ గారికి పార్టీ అన్యాయం చేసినట్టు. అవునా? మరి అంత ఓర్పు లేకుండా వీళ్ళు ఒకరికొకళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదని ఒకళ్ళు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో చిన్నదైందని ఒకళ్ళు, లేదు మా నాయకుడు ఇక్కడ ఉన్నాడు మీదేందని చెప్పిన జనసేన వాళ్ళు, లేదు మా నాయకుడు ముఖ్యమంత్రి మాకు గౌరవం ఇవ్వాలని చెప్పిన వీళ్ళు, దీనివల్ల పార్టీకి మేలా కీడ. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడని అయితే నేను భావిస్తున్నాను. ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఉపయోగపడబోతుంది. ఇప్పుడు అక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ పోటీ చేయదు, ఇది రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పొత్తున్నప్పుడు అన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు. అంటే వరం గారికి అక్కడ అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే వరం గారికి పోటీ చేసే అవకాశం ఉండదు కదా. కాబట్టి అక్కడ వేరే ఆలోచన అయితే లేదు కదా. మరి సర్దుకుపోవాల్సింది ఎవరు? ఇద్దరు సర్దుకుపోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండరు కాబట్టి అక్కడున్న నాయకులు వర్మ గారు కలిసి ముందుకెళ్ళాలి. వాళ్ళ మధ్య విభేదాలు వస్తున్నాయి కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా కారుచిచ్చులా మారకుండా ఉండాలి అంటే ముందుగానే అక్కడే ఆపాల్సింది. ఇప్పటికైతే ఆలస్యం అయినా ఇప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నారు బాబు గారు అని అయితే నేనైతే భావిస్తున్నా. ఇందుట్లో వర్మ గారిని తక్కువ చేయలేదు. ఆయన పార్టీ ఉపాధ్యక్షుడిగా ఇచ్చిన తర్వాత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇచ్చిన తర్వాత ఆయన అక్కడ బాధ్యత నుంచి తప్పించారు. రేపు పొద్దున ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకుంటారు ఆయన్ని. ఆయనకైతే పిఠాపురంలో అవకాశం అయితే లేదు కదా, ఇలా మైత్రి బంధం కొనసాగిన రోజులు. కాబట్టి అక్కడ సమాంతరంగా ఉండాల్సిన అవసరం లేదని భావించుంటారు బాబు గారు. ఇప్పటికే ఆలస్యమైంది అయినా సరే ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారని అయితే ఇది
మంచి నిర్ణయం నేను అని ఎందుకు అంటున్నాను అంటే ఈ పొత్తు ఈ విధంగా కొనసాగటానికి విభేదాలు రాకుండా ఉండటం కోసం ఇప్పటికైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకొని దానికి చెక్ పెట్టారని అయితే నేను భావిస్తున్నాను. అదిగాక మనం చూసుకుంటే వర్మ గారికి ఎంత ప్రాధాన్యత ఇస్తారనేది మనం మొదటి నుంచి కూడా చూస్తూ వస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇలాంటి వర్మ గారు లాంటి ఒక దిగ్గజ నేత పైనే ఇలాంటి చర్యలు తీసుకున్నారంటే ఖచ్చితంగా మిగతా దగ్గర కూడా అలాంటి చర్యలు తీసుకుంటారని మీరు ఇందాక అన్నట్టుగా ఒక పొత్తు ధర్మాన్ని పాటిస్తారు. సో దీన్ని వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలు కావచ్చు, ఆ మీడియా కావచ్చు, కంప్లీట్గా ఆయన అసలుకి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నుంచి తీసేశారని చెప్పేసి అని, లేదంటే అది బీఆర్ నాయుడు గారి మీద ఎందుకని మీరు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఇలాంటివన్నీ కూడా రాతలు రాస్తూ ఉన్నారు. సో దీనికి కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదంటే దాన్ని న్యాయస్థానాలు చేయాలి. న్యాయస్థానాలు ఏమో వీళ్ళు ఎవరన్నా అట్లా మాట్లాడితేనో లేకపోతే సోషల్ మీడియా అన్నట్టు దాంట్లో రకరకాలుగా చిత్రీకరిస్తేనో వాళ్ళని తీసుకొని రంగంలోని మీరు 41 నోటీస్ ఇచ్చి ఎందుకు పంపించలేదు, వాళ్ళు ఎందుకు జైల్లో పెడతారు, వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు మీరు అని చెప్పని మళ్ళీ న్యాయస్థానాలే చెబుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అవకాశం కూడా కనపట్టలేదు. కొన్ని ఉండా కూడా వీళ్ళు ఆ విధంగా వెళ్ళరు కాబట్టి రాజ్యాంగాన్ని ధిక్కరించో లేకపోతే శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించరు కాబట్టి వాళ్ళు అలా చెలరేగిపోయి చేస్తూ ఉన్నారు. దానికి న్యాయస్థానాలు కూడా వాళ్ళకే అంటే వాళ్ళకి అనుకూలమని కాదు, మాకు స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛకి మీరు ఇబ్బంది పెడతారని చెప్పి న్యాయస్థానాల ఆలోచన. వాళ్ళ మీదకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు స్పందించారు. మమ్మల్ని ఇట్లాగన్నారు అని చెప్పని మామూలుగా ఇక్కడ ముందు ఇచ్చారు రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఐడికి. వీళ్ళు పనిచేయట్లేదని చెప్పి మళ్ళీ సిబిఐకి ఇచ్చింది కూడా వాళ్ళే, పదే పదే ప్రశ్నిస్తుంది వాళ్ళే. మన ముఖ్యమంత్రి గారి మీద ఏ విధంగా అయితే వాళ్ళు చిత్రీకరించారో, మరి ఆయన చేతిలో గొడ్డలు పెట్టుకొని ఏ విధంగా అయితే చేశారో ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులను కూడా హెచ్చరించింది వాళ్ళే. పోలీసులు వాళ్ళ మాటిని తీసుకొస్తే మళ్ళీ విడిచిపెడుతుంది వాళ్ళే. మరి దీనికి ఎట్లా పరిష్కారం వస్తుంది మీరు చెప్పండి? ఏమైనా చేస్తేనేమో చూసారా ప్రభుత్వం ఈ విధంగా చేసింది అంటారు, లేదేమో పోలీసులు తీసుకొస్తేనేమో న్యాయస్థానం వాళ్ళని వదిలిపెడతా ఉంది. దీనికి న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకునే విషయంలో ఒక చట్టంగా తీసుకుని వస్తే తప్ప దీనికి అడ్డుకట్ట పడదని అయితే నేను భావిస్తున్నాను. సో అది కాక మనం చూసుకుంటే సోషల్ మీడియా కావచ్చు, దాని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఫేక్ అకౌంట్స్ కొన్ని క్రియేట్ చేసి అది తెలుగుదేశం పార్టీ పైన పార్టీకి సంబంధించిన సింబల్ పైన కావచ్చు, జనసేన సింబల్ మీద కావచ్చు, లేదా బీజేపీ సింబల్ మీద కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పుడు చిచ్చును రేకెడుతున్నారు. నిజంగా చిచ్చు ఫలించే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో అతను మనుగడ సాగించకూడదు అని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ తీర్మానం చేసుకున్నారు. అతని గురించి పెద్ద పట్టించుకోవట్లేదు, వాళ్ళ రాతల గురించి అని నిర్లక్ష్యం వహించకూడదు. దాన్ని ఎలా అదుపు చేయాలనే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియందేం కాదు. వీళ్ళు కొంచెం ఉదాసీనంగా వ్యవహరించడం మాత్రం నిస్సందేహంగా అది తప్పుడు సంకేతాలు అయితే ఇస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారో అన్నీ సర్దుకుంటాయని అయితే నేను భావిస్తాను. గత కొద్ది కాలంగా అంటే దాదాపు ఒక 3 నుంచి 4 రోజులు, మే 4వ తారీఖున ఫలితాలు ఏవైతే వచ్చాయో వచ్చిన దగ్గర నుంచి కూడా అటు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, లేదంటే కూటమి మధ్య చిచ్చు పెడతానికని సాక్షిలో ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. ఎందుకని ఒక వింగ్ కానీ లేదంటే ఒక ఏమంటారు అనమాట ఒక టీం కానీ సాక్షిలో కానీ లేదా వైసీపీ చేసేటువంటి ఒక వార్తలపైన కేసులు కానీ ఇలాంటి నమోదు ఎందుకు చేయడం లేదు? దీన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు పదే పదే రోజు ఇలాంటి వార్తలే రాస్తూ వస్తున్నారు. దీనిపైన ఎలాంటి చర్యలు ఉండాలి? మనం ఆ మాట మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారిని నిందించాలి. అంత అవసరం మనకి. ఇప్పుడు ఆయన పనిగా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. చూద్దాం, మహానాడు అయిన తర్వాత చర్యలు ఉంటాయని అయితే భావిస్తున్నాం. తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం లేదు, భారతీయ జనతా పార్టీకి వచ్చే నష్టం లేదు. నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ. మీరు అన్నాడు సాక్షి గురించి. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి స్థానంలో మీరున్నా నేనున్నా సాక్షి అనేది ఎప్పుడో మూతపడేది. మరి వాళ్ళకి అవకాశం ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారే కదా. మరి మనం ఎవరిని అందాం చెప్పండి? ఎవరిని అందాం? అంటే దీనికంటూ సపరేట్ ఒక వింగ్ నువ్వు ఏర్పాటు చేసేది నువ్వే కదా. ఆ చిత్తశుద్ధి ఉంటే సపరేట్ వింగ్ ఎందుకు? చర్యలు తీసుకోమని చెప్పని అధికారులను పురమాయిస్తే సరిపోయింది కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళ మీద ఇప్పుడు లోకేష్ బాబు సాక్షి దినపత్రికలో వాళ్ళు ఆయన గురించి తిండి గురించి రాసినందుకు, చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పి రాసినందుకు విశాఖపట్నంలో ఆయన పోరాడుతున్నాడు. మరి మిగిలిన వాళ్ళందరికీ ఏమైంది? 175 నియోజకవర్గాల వాళ్ళకి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా రాస్తున్నారు అని చెప్పి సాక్షి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? సాక్షి ఎలా నడుస్తుంది? ఎవరు దయాదాక్షాల మీద నడుస్తుంది? న్యాయస్థానం దయాదాక్షాల మీద నడుస్తుంది. న్యాయస్థానాలకు వీళ్ళు ఆధారాలు ఎందుకు చూపించట్లేదు? రోజు ఇలా రాస్తున్నారు, ఇట్లా చేస్తున్నారని చెప్పని ప్రభుత్వం ఎందుకు స్పందించి చర్యలు తీసుకోమని న్యాయస్థానం కోరట్లేదు? తప్పులు వీళ్ళ దగ్గర పెట్టుకొని
ఎవరో చేయమంటే ఎవరు చేస్తారు? మీరు దిగిపోయిన ముఖ్యమంత్రిగా ఇంకోళ్ళకి ఏంటి వాళ్ళు చేస్తారు? మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఇంకోళ్ళకి ఏమంటే ఎవరు చేస్తాడు? చేయాల్సింది మీరే కదా, అదే వాళ్ళ కలుసు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కఠినమైన చర్యలు మీరు ఇందాక అన్నట్టుగా మహానాడు తర్వాత ఉండబోతున్నాయా, ఉంటే ఏ రకమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.